సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోవడంతో గ్రామంలో బలం పెరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపుతో గ్రామంలో బీజేపీ బలం మరింత పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. భువనగిరి పట్టణంలో భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు, వార్డు మెంబర్లకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చేతుల మీదుగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలం పెరిగిందన్నారు. యాదాద్రి జిల్లాలో 4 సర్పంచ్లు, 20 ఉప సర్పంచ్లు, 1000 వార్డు మెంబర్లు గెలిచామని, అలాగే రాష్ట్రంలో 900 సర్పంచ్లు, 1200 ఉప సర్పంచ్లు, 10,000 మంది వార్డు మెంబర్లతో గ్రామాలతో సత్తా చాటామని పేర్కొన్నారు. పెట్టారని చెప్పేసి ఆరోపిస్తారు. మీరు గుర్తుపెట్టుకుంటే కాంగ్రెస్ లో చెప్తున్నారు, మీరు చేస్తున్నాయి. వారు ఈరోజు వారి బెయిల్లో ఉన్నారు. బెయిల్తో పాటు వారి మీద కేసు ఉన్నది, వారి మీద అభియోగం ఉన్నది. వాళ్ళని డిశ్చార్జ్ చేయలే, కోర్టు ఎప్పుడు చేయలే. మరి ఏం సంతోషంతో చేస్తున్నారు అర్థం కావట్లేదు. భారతీయ జనతా పార్టీ చేసినట్టు ఈ దర్యాప్తు సంస్థలు బీజేపీ పార్టీ మీద ఈ గుట్ట వెళ్ళే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. మా పార్టీ కార్యాలయం ముందు ఈరోజు మీరు ఏదైతే నిరసన తెలపాలని ప్రయత్నం చేస్తున్నారో ఇది ప్రజాస్వామ్యకు వ్యతిరేకం. మీరు చేసుకుంటే, మీ కార్యాలయం చేసుకుంటే, మా కార్యాలయంలో మీరు నిరసన చేస్తే, చేస్తే ఏదైనా చాపం వస్తే, శాంతి వస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే దానికి బాధ్యత అని చెప్పేసి కూడా మీరు తెలియజేస్తున్నాం. వారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏది కూడా ప్రజాస్వామ్య పద్ధతి లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. వాళ్ళ గెలుపు వెనక అధికార దుర్వినియోగం ఉంది. వాళ్ళ గెలుపు వెనక అవినీతి తప్పు ఉందని చెప్పేసి కూడా భారతీయ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి రంగంలో వైఫల్యం చెందింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి అవుతున్నాయంటే రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 6,000 రూపాయల ఏడాదికి నెల తప్పకుండా వస్తున్నాయనంటే, ఈరోజు గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల ఒక ఏవైతే నిర్మాణం అవుతున్నాయో, జాతీయ రహదారుల నిర్మాణం అవుతున్నాయో గ్రామీణ ప్రాంతంలో 5 కిలోల బియ్యం ఉచితంగా ఏదైతే ప్రజలకు ఇస్తున్నారో ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం వల్లనే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం పథకాల వల్లనే ఈరోజు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అవుతుందని చెప్పేసి కూడా వారికి చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద ఎత్తున మాకు ఆదరించేందుకు తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారికి శిక్ష వహించి మరొకసారి వారికి ఈ యొక్క మా అందరినీ గెలుపుచేందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మోదీ గారి పథకాలు గ్రామీణ ప్రాంతంలో తీసుకుపోయే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేశారని తెలియజేస్తారు.